శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత. ఓం శ్రీమాత్రే నమః. అమావాస్య నుంచి నెలాఖరు వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి తెలుసుకుందాం. మరి ఈ కర్కాటకంలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం, ఆ తర్వాత చూసినట్లయితే పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేస్తాను. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని విషయాలలో మనకి తెలియకుండా మన వల్ల ఆ ఉపకారం అయితే చాలా సంతోషంగా ఉంటుంది. మన వల్ల ఎవరికైనా సరే చిన్న విషయం ఏదైనా తేడా కలిగింది మనకి తెలియకుండా అని తెలిసినా కూడా బాగా బాధపడిపోతూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి విశేషమైన విషయం అదే. అయితే ఏమిటంటే కనుక టార్గెట్లు పెట్టుకొని చదువులు చదివి విద్యార్థులందరూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి మంచి రోజులు వచ్చాయి. కానీ పండగ సెలవుల్లో చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉన్నాము, చదువుతాంలే అంటూ ఉంటారు. కానీ పండగ అయిన తర్వాత అయినా సరే వాళ్ళకి టార్గెట్ పెట్టండి, తప్పనిసరిగా వాళ్ళు సక్సెస్ అవ్వాలి. లేకపోతే కనుక మీకు నేను ఏదైతే గిఫ్ట్ ఇస్తానన్నానో అది ఆపేస్తానని కూడా చెప్పండి. ఎందువల్ల అంటే కనుక అష్టమ శని వలన ఈ కర్కాటక రాశి వారికి ఏం జరుగుతుందంటే ప్రతిదీ వాయిదాలు ఇస్తూ ఉంటారు. అంతేగాని చెయ్యాలి అనుకున్న దానికన్నా కూడా రేపు చేద్దామనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏమిటంటే ఈ కర్కాటక రాశి వారికి చిన్నగా అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఎందువలన అంటే కనుక మనకి అమావాస్య తర్వాత ఎప్పుడైతే మనకి మకర సంక్రమణం జరిగిందో ఆ మహానుభావుడు రవి కాస్తని మనకి అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. అందువలన మీరు ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందువల్ల అంటే కనుక ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటాం కదా. అందువల్ల అనారోగ్య పరిస్థితులు, అననుకూలమైనటువంటి స్థితులు మీరు అధిగమించాలంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, ఆదిత్య హృదయాన్ని స్తోత్రం చేసుకోవడం ఒకటి. ప్రతిరోజు సూర్యభగవానుడికి 3 సార్లు అర్ఘ్యం సమర్పించండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అని పెట్టుకుని చక్కగా 3 సార్లు నమస్కారం చేసుకుని దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టండి. ఎందువల్ల అంటే ఆరోగ్య కారకుడు ఆయన కాబట్టి అనారోగ్యం పాలైతే మనం ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఎంత దూసుకుపోయే మనస్సున్నా ఏమీ చేయలేం. అందువల్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ గ్రహ సంచార రీత్యా చెబుతున్నటువంటి ఈ సజెషన్ని మీరు మనస్ఫూర్తిగా తీసుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక చేపట్టేటటువంటి పనులలో ఆటంకాలు, ఆ తర్వాత ఏంటంటే మనం చేసేటటువంటి పనులకి చిన్న ఆటంకాలు, బ్రేక్లు ఏర్పడేటటువంటి అలాంటి సమయమే ఇదని అనుకోండి. మీరు పండుగ తర్వాత బాగుంటుందా అంటే బాగుంటుంది కొంతవరకు, కొన్ని విషయాల్లో మన ఇంట్లో వాళ్ళే మనకి చెప్పు చేతల్లో మన మాట వినడానికి కూడా పెద్ద ఇష్టపడరు. ఎవరి తీరు వాళ్ళది, ఎవరి దారి వాళ్ళదే అని అంటూ ఉంటాం కదా. ఆ విధంగా ఉండే కార్యక్రమాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందువలన అంటే కనుక మనం ఎటు తిరిగినా సరే మనకి ఆ ఏకవాక్య పరిపాలనతో కుటుంబం ఉండాలని ప్రతి వ్యక్తి భావిస్తాడు. అదేం తప్పు కాదు. కోర్టు వ్యవహారాల్లో కానీ లేకపోతే దేంట్లో అయినా సరే బాగా లాగిన్ అయిపోతూ ఉంటుందండి. అంటే టైము మనం పెడతాము, వాళ్ళు కరెక్ట్గా ఉండరు, ఆ పనేమో ఆటంకం అవుతుంది, వాయిదాలు పడతాయి. అలా కూడా చిరాకులు పరాకులు వస్తుంటాయి. తర్వాత ఆ చిరాకులు పరాకులు ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తే ఇంట్లో వాళ్ళు కూడా మనకి మాటకి గౌరవం ఇవ్వకుండా మాట్లాడే తరుణం కనపడుతోంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంట బయట గెలవాలంటే సహనం అనేది ఒక భూషణం కింద మనం పెట్టుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో ఖర్చులు కూడా బాగా పెరుగుతాయండి. అందుకని కొంచెం చూసి ఖర్చు పెట్టడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఖర్చులు అధికమైతే మనకి మనశ్శాంతి లోపం జరుగుతుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏం చేస్తాయి, మానసికమైనటువంటి శక్తిని తగ్గిస్తాయి. అందువల్ల దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటూ మీరు సూర్యారాధన చేయడం, ఆదివారం పూట పేదవాళ్ళకి గోధుమ పిండితో చేసిన చపాతీలు దానం చేయడం, కనీసం ఒక 10 రొట్టెలన్నా సరే మీరు ఇవ్వడం వలన కూడా బాగుంటుంది. మకర సంక్రమణం రోజున మీరు చేయాల్సిన రెమెడీ ఒకటి చెప్తాను. మంచి కూష్మాండం, గుమ్మడికాయ
కొబ్బరికాయ తీసుకుని ఎవరికైనా సరే బ్రాహ్మణులకి దానం చేసి దాంతోపాటు స్వయం పాకం ఇవ్వండి. మీ పెద్దవాళ్ళని, వెళ్ళిపోయినటువంటి పెద్దలలో కలిసిపోయినటువంటి పెద్దవాళ్ళని, పితృదేవతల్ని తలుచుకోండి. అదొకటి. అమావాస్య పూట, అమావాస్య నుంచి నెలాఖరు వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి అమావాస్య రోజున మీరు చక్కగా లక్ష్మీనారాయణని ఆరాధించండి. లక్ష్మీనారాయణలకి చక్కగా విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం రెండూ చేసుకొని అమ్మవారికి అయ్యవారికి కూడా చక్కగా మంచి తేనెతో చేసినటువంటి పాయసాన్నాన్ని నివేదన చేయండి. పాలు తేనెతో కలిపినటువంటి, పాలతోటే ఎన్ని బియ్యమైనా సరే పాలతోటే, ఆవు పాలతో ఉడకబెట్టి అమ్మవారి పాయసాన్న ప్రియాసక్త, అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అది నివేదించి మారేడు దళంలో తేనె వేసి అమ్మవారికి సమర్పించండి. తప్పనిసరిగా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలిగి సమస్యలన్నీ తొలగి చక్కగా ఆనందంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. నూతన సంవత్సరంలో ఆనందంగా ఉండడానికి ఈ రెమెడీ చేసుకోండి. ఎంత వీలైతే అంతమందికి అమావాస్య పూట కూడా అన్నదానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః.